దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2025 సంవత్సరము జనవరి నెల 6వ తారీఖు. ఈరోజు ధ్యానవాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 43వ వచనాన్ని ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానవాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి చదువుకుందాము. యోహాను 6:43. మీలో మీరు సణుగు కొనకుడి. ఇది యోహాను వ్రాసినటువంటి ఒక దివ్యమైన మాట. ఎలాగంటే, యోహాను రాసినటువంటి తన సువార్తలోని సణుగుట గురించి మనము ధ్యానించుకుంటున్నాము కదా. సణుగుట అనేది పాపములలో ఇది ఒకటని యోహాను వ్రాస్తున్నాడు. ఇది దేవునికి అయిష్టత కలిగించే మాట. సణుగుట అనేది దేవునికి ఇష్టం లేదు. ఇది అంతేకాదు, ఇది చాలా ప్రమాదకరమైన మాట కూడాను. మనకేమో ఇది చాలా చిన్నదిగా కనిపిస్తుంటుంది కదా. సణుగుడు అనేది చాలా సందర్భాలలో కనిపిస్తుంటుంది. చాలా సందర్భాలు చాలామందిలో కూడా అనేక మంది సణుగుడు లేకుండా జరగలేదు. ప్రతి విషయంలోనూ ఓపెన్గా చెప్పలేక, ఎదుటి వ్యక్తి చెప్పినటువంటి మాటను అది వినలేక, లేకుంటే దానికి సరైన సమాధానము చెప్పలేక సణుక్కుంటూ ఉంటాడు. ఆ సణుక్కుంటూ ఉండటమే అది సణుగుడు. ఆ సణుగుడే మహాపాపం అని యోహాను గారు వ్రాస్తున్నారు. ఇష్టం లేని పని చేయవలసి వచ్చినప్పుడు, మనకు వ్యతిరేకమైన వారు మన మధ్య కూర్చుండి వారేదో మాట్లాడుకునేటప్పుడు పక్క వ్యక్తికి చిరాకు కలిగి బహిరంగంగా ఆ మాట్లాడువాని గురించి సణుక్కోవడం, ఇలాంటివి దేవునికి గిట్టవు. చెప్పాల్సింది ఏమైనా ఉంటే డైరెక్ట్గా చెప్పటం మంచిది. అంటే అక్కడ సణుగుడు అనేది రైజ్ అవ్వదు. ఆ పాయింట్ చెప్పాల్సింది ఏదైనా ఉంటే డైరెక్ట్గా చెప్పాలి. పనివారు యజమానుల మీద సణుగుతూనే ఉంటారు. ఎందుకంటే అతను పనివాడు. అతను చెప్పిన పని చెయ్యాలి. అది బరువు లేకుంటే బాధో లేకుంటే భారమో ఏమైనా కానీ అతను చెప్పాడు కనుక చేయటం మాత్రం జరుగుతుంటుంది. కానీ అతను సణుక్కుంటూ చేస్తాడు. అలా కాకుండా అది భారమైనదో బరువైనదో ఒక్కసారి యజమానికి చెప్పొచ్చు. చెప్పి యజమానిని చల్లబరచవచ్చు ఆ మాటలతో. అంతేకాదు, కుటుంబాలలో ఒకరి గురించి ఒకరు సణుక్కోవడం, ఇరుగు పొరుగు వారు ఒకరి మీద ఒకరు సణుగుడే సణుగుడు. సమాజం అంతా సణుగుడుతోనే నడుస్తుంది. ఇప్పుడు నేటి ప్రపంచం అంతా సణుగుడుతోనే. ఈ సణుగుడు అనే సంఘాలలో కూడా అనేక సంఘాలలో జరుగుతూనే ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, సణుగుడు వల్ల ఏమాత్రము మేలు జరగదు. సణుగుడు వలన దేవుడు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయి, సణుగుడు వలన దేవుడు చేసిన మేళ్ళు దేవుని ద్వారా పొందిన మేళ్ళన్నీ మర్చిపోయి దేవుడినే విస్మరించే పరిస్థితి ఎదురవుతుంది ఈ సణుగుడు వల్ల. సణుగుడు వలన విశ్వాసము, క్రైస్తవుని సాక్ష్యం బలహీనపడతాయి. ఆ సమయాన్ని ఆసరా చేసుకుని సాతానుడు లోనికి ప్రవేశిస్తాడు. ఇక్కడ అసలు అపవాది క్రియలు ఎలాగా మనకి ఎదురవుతున్నాయంటే, ఈ సణుగుడు వల్ల సాతానుడు చిన్నగా చేరతాడు. ఎందుకంటే ఒక మనిషికి అధ్యయనం చేసుకునేది లేదు అనేది గమనిస్తాడు. ఈ సణుగుడు ఉన్నదంటే ఓపెన్గా చెప్పలేని పరిస్థితుల్లో చాలా బలహీనమైనటువంటి మాటలు, బలహీనమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ మధ్యలోకి ఈ అపవాది
చేరతాడు. ఆ సమయాన్ని ఆసరా చేసుకుని సాతానుడు ప్రవేశించి గలిబిలి చేయటం జరుగుతుంది. ఇశ్రాయేలీయులు వారి అరణ్య ప్రయాణమంతా వారిని నడిపిస్తున్న మోషే మీద సణుగుతూనే ప్రయాణం వాళ్ళు చేశారు. అరణ్య ప్రయాణమంతా అన్ని సంవత్సరాలైనా సరే ఎక్కువ సణుగుడుతోనే ఉండేదట. నిజానికి మోషే మీద సణిగేరు అంటే దేవుని మీద సణిగినట్లే. ఇశ్రాయేలీయులకు విశ్వాసము కంటే భయము ఎక్కువగా ఉన్నవారైనందున ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మలను చిక్కులు పెడుతున్నారని మోషేపై సణుక్కుంటున్నట్లు నిర్గమకాండము 14:11 మనము చూడగలము. కనుక మనుషులు సణుగుడు లేకుండా సమాధానంగా సాగటానికి పరిశుద్ధాత్మని సహాయం మనం కోరుకుందాము. అప్పుడు మన మధ్య అపవాది చేరటానికి లేదు. అపవాదికి మనము చోటివ్వం. ఎందుకని? సణుగుడు లేకుండా సమాధానంగా దేవుని అడిగి పరిశుద్ధాత్మని సహాయం ద్వారా మనము సణుగుడు లేకుండా అందరము సమానంగా సామరస్యంగా జరిగే పని ఏర్పాటు మనము చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా దేవుని ఆశ్రయించాలి, దేవునికి ప్రార్థనలు చేయాలి. అందుకనే మనం ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనము కోరుకుందాము. సణుగుడు అనేది లేకుండా విరమించుకుందాము. సణుగుడికి బదులుగా ప్రార్థన అనేది ముఖ్యము కాబట్టి ప్రార్థనలో ఉంటే సణుగుడు అనేది మనకి కనిపించదు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశ్రయం మనము పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములకు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను నిత్యము మేము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీ ఘనమైన స్తోత్రములు నాయన. తండ్రి, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆదరించు నాయన, కాపాడు తండ్రి. ప్రతి బిడ్డలో ఉన్నటువంటి దేవా, అనేక రకములైనటువంటి బాధలు, హింసలు లేకుండా, భారాలు ఇవి లేకుండా చేయి తండ్రి. ప్రభు, ప్రతి ఒక్కరు తండ్రి సణుక్కుంటూ ఉండకుండా నీ యందు భయభక్తులు కలిగి ఏదైనా బాధ కలిగి ఉంటే తండ్రి నీవు మంచి ఆశ్రయం ఇస్తావు కాబట్టి ప్రభువా, నీ పాదములు స్తోత్రములు నాయన. ప్రతి బిడ్డ ఏ అవసరములో ఉన్నాడో తండ్రి, ఆ అవసరాన్ని నువ్వు తీర్చు తండ్రి. సణుగుడనేది లేకుండా తండ్రి, తప్పకుండా నాయన ప్రతి బిడ్డకు కావలసినటువంటి దేవా సహాయాన్ని దేవా నువ్వు త్వరలో నాయన అనుగ్రహించమనియు, ప్రతి బిడ్డ నీ యందు భయభక్తులు కలిగి జీవించే భాగ్యాన్ని అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనల్ని అందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.